హరి ఓం తత్సత్. జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ. శ్రీ గీతా దేవతాయ నమ. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞానయోగంలో 27వ శ్లోకాన్ని కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నారు. సర్వాణి ఇంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. మరికొందరు యోగులు ఇంద్రియముల క్రియలను ప్రాణముల క్రియలను అన్నింటినీ జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్నిలో హవనము చేయుచుందురు. అట్టివారు పూర్తిగా పరమాత్మ యందే స్థితులై ఉందురు. అప్పుడు ప్రాణ ఇంద్రియ క్రియలు ప్రభావం వారిపై ఏమాత్రము ఉండదు. ఎలనగా వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును. మన పరమాత్మని పొందాలంటే అనేక రకాల సాధనలు చెప్తున్నారు పరమాత్మ. సర్వాణి ఇంద్రియ కర్మాని. మరి కొందరు యోగులు ఇంద్రియ కర్మలు, ప్రతి ఇంద్రియానికి కర్మ ఉంటుంది, రాగద్వేషాలు ఉంటాయి, ప్రతి ఇంద్రియానికి రాగద్వేషాలు ఉంటాయి. ఆ కర్మల్ని ఏం చేస్తారంటే నిగ్రహిస్తారు, ఇంద్రియాలు నిగ్రహిస్తారు. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు. తర్వాత ప్రాణక్రియలు, ప్రాణాయామం చేస్తూ, కొంతమంది ప్రాణాయామం చేస్తూ సిద్ధిని పొందుతారు, బుద్ధిని శుద్ధి చేసుకుంటారు. ప్రాణాయామం అనేది కూడా ఒక ముఖ్యమైన క్రియ. ప్రాణాయామం అనేది ప్రాణము మనకి ఊర్ధం ఉండి అధోగతికి వచ్చింది, మన ఊర్ధగతికి మనం పంపించాలంటే దానికి సాధన చెప్తారు. గురువుల దగ్గరికి వెళ్తే సాధన చెప్తారు. ప్రాణాయామం చేస్తే ఆ ప్రాణం అనేది ఒక వాయువు లాంటిది కదా, ఆ ప్రాణాన్ని, మనసు కూడా వాయువు లాంటిది కాబట్టి ప్రాణాన్ని మీదకి పంపిస్తే అధోగతం నుండి ఆ ఊర్ధ్వానికి పంపించే సాధన ప్రాణాయామం చేస్తారు. దీర్ఘ శ్వాస తీస్తూ ప్రాణాన్ని కుంభకం చేస్తూ ప్రాణాయామం చేస్తూ, అలాగే కొంతమంది ఆ విధంగా సాధన చేస్తారు. కొంతమంది దాని ద్వారా ఏమవుతుందంటే జ్ఞానముచే ప్రకాశితమైన ఆత్మ సంయమ యోగ రూపాగ్రియందు హవనము చేయుచుండురు. ఆ విధంగా ప్రాణాయామం ద్వారా ఇంద్రియాలు నిగ్రహించడం ద్వారా సర్వేంద్రియ కర్మ అని అన్ని ఇంద్రియాల తాలూకా కర్మలు ద్వారా హవనం చేస్తారంటే సాధన చేస్తూ బుద్ధిని శుద్ధి చేసుకుంటారు. ఆ విధంగా చెప్తున్నారు. ఎలాగా వారి బుద్ధి యందు పరమాత్మ మాత్రమే నిలిచియుండును. వారి యందు బుద్ధి పరమాత్మ యందే అనన్య చింత ద్వారా నిరంతరం చింతన చేస్తూ ఉంటారు. అటువంటి వారిని పరమాత్మ తెలియజేస్తున్నారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం నమో నారాయణాయ. ఓం శాంతి శాంతి.